రావాలి నిర్వచించే ప్రభుత్వం చుట్టూ ప్రకాశం రావాలి భయపడి ఐదేళ్ళు రావాలి వీడిలో ప్రజలకి కళాభోమని సమర్థమని మీకు తెలియజేస్తున్నాను. దాని పట్టణంలో 2 లక్షల విపరీత పుట్టినాడు. ఈయన ప్రధాన క్రీస్తు. దానికి ఇదే మీ ఆడవారు క్రీస్తు పుట్టినట్టుగా చెప్పబడి పొరుగులు తెలుసుకుంటారని వారితో చెప్పారు. ప్రపంచం 2వ ఆశను 2 రోజులు రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టినట్టుగా ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడనే కనుగొన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ దేశపు బెత్లెహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వేయబడుచున్నదని మత్తయి 2:1-5 యేసుక్రీస్తు జనని ఎట్లనగా తన తల్లి మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వరేకముగా మునుపు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండేను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించింది. ఈ సంగతిని గురించి యోసేపు ఆలోచించుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలో ధరించినది. Yang